ఆహారం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను తొలగించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఆదిగురు యోగా పీఠాధిపతులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జీవన విధానంలో యోగాన్ని భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపిన ఆప్థమలాజిస్ట్ డాక్టర్ మెహర్ తేజ్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మహాభాగ్యం అనే ప్రతిపాదనతో ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు చేయాలి, యోగా చేయాలి అనే ప్రతిపాదనతో కూడా జూన్ 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి 2014 ఎన్డీఏ గవర్నమెంట్ యుఎన్ ప్రతిపాదనలో భాగంగా 177 దేశాలు అంగీకరించి జూన్ 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రతిపాదించారు. ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ యోగా చెయ్యాలి, యోగా చేయడం వల్ల ఉన్న ప్రత్యేకత ఏంటి అనే దానిపై కూడా ప్రస్తుతం మన వద్ద యోగాకు సంబంధించి స్వామీజీ గారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు ఒక సచ్చిదానంద యోగా స్వామీజీకి ఈరోజు కాకినాడ జిల్లాలో వివిధ మండలాల్లో ఏవైతే ఈ ట్రైబల్ ఏరియాలో కూడా మీరు వెళ్ళి అసలు యోగా యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు యోగా చేయడం వల్ల ఏంటి అనే దానిపై కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, ఈరోజు డాక్టర్స్తో కూడా మీరు చేస్తున్నారు. అసలు యోగా యొక్క ప్రత్యేకత ఏంటి సార్? నమస్తే అండి. నేటి కాలంలో మన ఒక జీవన విధానం, మారుతున్న పరిస్థితులు, ఇటు శారీరకంగా మానసికంగా అనేక ఒడిదుడుకులతో మనిషి జీవితం నడుస్తూ ఉంది. ఈనాటి కాలంలో యోగా యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించబడింది. గత 12 ఏళ్లుగా మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ ఏడాది కూడా దేశంలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన కాకినాడలో ఐఎంఐ ఆధ్వర్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆదిగురు యోగపీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క డాక్టర్స్ కూడా యోగా మీద అవగాహన పెంచుతూ వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో చక్కని యోగా కార్యక్రమాల్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సంవత్సరం యోగా డే థీమ్ ఏమంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. అంటే యోగా సాధనతో మన యొక్క చివరి శ్వాస వరకు కూడా ఆరోగ్యంగా ఆనందంగా మనం ఉండడానికి తప్పకుండా ఇది మనం మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక చక్కని ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఇది భాగం అవ్వాలి. ఈ రోజు మనం చూస్తున్నాం శారీరకంగా అనేక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా వాటిలో ఫలితం కనిపించట్లేదు. ఇంకొక పక్క మానసిక సమస్యలు, రకరకాల ఒత్తిడితో జీవితం ముందుకు వెళ్తూ ఉంది. వీటన్నిటిని ఎదుర్కోవడంలో యోగా అద్భుతంగా పనిచేస్తుంది. యోగాతో పిల్లలందరూ కూడా మంచి ప్రణాళికతో ఆరోగ్యవంతమైనటువంటి ఒక సమాజాన్ని మనం చూడడానికి దీన్ని మనం అలవాటు చేసుకోవడం చాలా అవసరం. చూస్తున్నాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు 2014లో ఈ యుఎన్ సంబంధించి దీంతో ఆమోదించి, ఐక్యరాజ్య సమితిలో ఆమోదించి 77 దేశాల్లో వారంతా కూడా ఆమోదించి ఈరోజు ఏవైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకున్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు అంతర్జాతీయ దినోత్సవంలో మీరు కూడా పాల్గొనడం మీకు అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి యోగ విద్య విశ్వవ్యాప్తమై ప్రపంచమంతా కూడా దీన్ని ఆచరించే స్థితికి వచ్చిందంటే భారతీయులుగా మనం చాలా గర్వపడాలి. మన విద్య ప్రపంచాన్ని ఈరోజు ఆకర్షిస్తూ ఉందంటే చాలా సంతోషం. మరి అటువంటి ఒక విద్యను నేర్పేటువంటి ఆ మార్గంలో నేను ఒక భాగస్వామిని అవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే ఇది మన ఋషులు మనకు అందించినటువంటి విద్య. మనందరం ఆ ఋషుల యొక్క సంతానమే కాబట్టి భారతీయుల యొక్క జీన్లోనే యోగా ఉంది. కాబట్టి ఇది మన విద్య, మన దేశం విద్య. మరి అటువంటి మన వారసత్వ విద్యని మనమే ఆచరించలేకపోతే అది ఎంత దౌర్భాగ్యం. కాబట్టి ఇంకా భారతీయుల్లో దీని మీద ఇంకా గొప్ప అవగాహన పెరగాలి. ప్రతి భారతీయుడు కూడా చక్కని యోగ సాధకుడు అవ్వాలి. అందరూ కూడా దీన్ని సాధన చేసి ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని మనం నిర్మించుకోవడంలో దీని యొక్క ప్రాముఖ్యత చాలా చాలా అవసరం ఉంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రస్తుతం మన వద్ద డాక్టర్ మెహర్ తేజ్ గారు వారి ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేలో కూడా మీరు కూడా భాగస్వామి అయ్యారు. యాజ్ ఎ డాక్టర్గా యోగా చేయడం వల్ల బెనిఫిట్ మీరు ఏమనుకుంటున్నారు? నమస్తే అండి. మనసుకి శరీరాన్ని అనుసంధానం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ యోగా అండి. నేటి వేగవంతమైన జీవితంలో మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక ఇంధనం యోగా. ఈరోజు స్వామీజీ గారి ఆధ్వర్యంలో మా నైనా ఫ్యామిలీతో ఇలా యోగా డే సందర్భంగా యోగా సాధన చేయడం చాలా సంతోషంగా చూసాం కదా. ఓవరాల్గా ఈ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఈ యొక్క కార్యక్రమం అంటే యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు
పక్కదోవ పడతాయి. అదేవిధంగా ఈరోజు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ చదువులో చిన్నపిల్లలు అలాగే పెద్దవారు వారి యొక్క వ్యక్తిగత అంశాల్లో కూడా టెన్షన్స్ పడుతున్నారు. ఇటువంటి దానిపై కూడా దాని రిలీఫ్ నుంచి బయటకు పొందాలంటే ఖచ్చితంగా యోగా చేస్తే దాని నుంచి బయటపడతామని చెప్పి ఒక పక్క ఎవరైతే ఈ యోగా గురు ఓ పక్క చెప్తున్నారు, మరో పక్క ఈ అంశాల్లో కూడా అంటే ఖచ్చితంగా యోగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాల నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు ఒక రిలీఫ్ రావాలి అంటే కనుక ఇటువంటి చేస్తేనే మంచిదని చెప్పి ఒక పక్క డాక్టర్ మెహతేష్ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. నేడు రాయలసీమ